మనం శ్రీమద్ భాగవతం చర్చించుకుంటున్నాము. మొదటి క్యాంటో, మొదటి చాప్టరు అండ్ 3వ శ్లోకం చెప్పుకోవాలి. 2వ చాప్టర్ కదా, 2వ చాప్టర్లో 3వ శ్లోకం ఈరోజు మనం చర్చించుకుంటాం. మొదటి 2 శ్లోకాల్లో మనకి ఏమర్థం అయినాయో చూద్దాం. ఓకే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతక స్వామి ఇతి నామినే నమాచార్యపదాయిని తైకృపాప్రదాయిని గౌరకథ దామదయ నగర గ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి హే కృష్ణ కరుణ సింధో దీన బంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవే భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ట. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. हरे कृष्ण ललिता माता जी. ఓకే. సో మనం ఇప్పుడు భాగవతంలో 2వ అధ్యాయానికి వెళ్ళాము. 2వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఏది చాలా ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తుందో మీరు హ్యాండ్ రైజ్ చేయండి. విచ్ పాయింట్? హ్యాండ్ రైజ్ చేయండి అర్థమైన వాళ్ళు. ఎవ్వరు హ్యాండ్ రైజ్ చేయలేదంటే ఎవ్వరికి అర్థం కాలేదా, మళ్ళీ చెప్పాలా అని నాకు అనిపిస్తుంది. ఎవరికి ఏది అర్థమైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతే. నిజం చెప్పాలంటే ఎవరికి అర్థం కాదు. అంత హై స్టాండర్డ్ ఉంటుంది భాగవతం అనేది. ఏదో చిన్నగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది శ్రావణి మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ శ్లోకంలో మనకు చెప్పింది ఏంటంటే నైమిషారణ్యంలో ఋషులు 6 ప్రశ్నల గురించి అడిగారు మాతాజీ. దానికి ఒక్కొక్కటిగా సూత గోస్వామి చెప్పారు మాతాజీ. మనకి ఫస్ట్ శ్లోకాల్లో జరిగింది అది మాతాజీ. ఓకే. ఆన్సర్స్ చెప్పడానికి రెడీ అయ్యారు. అదే రెడీ అవ్వడానికి ముందు ప్రార్థన మొదలు పెట్టారనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ 2వ శ్లోకంలో ఏమన్నారు? 2వ శ్లోకం మాతాజీ ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరికినాయి మాతాజీ చెప్తున్నారు. సమాధానాలు దొరికినాయి, ఇంకా ప్రశ్న వరకు ఏమన్నా రాలేదు. అదే ఆ ప్రశ్నల గురించి చర్చించుకున్నాం విపులంగా. ప్రశ్నలు ఏమిటి మొదటి అధ్యాయం అని మనం 6 ప్రశ్నలు ఏంటి అనేది మనం చర్చించుకున్నాం. ఓకే, దట్ పాయింట్ ఈస్ కరెక్ట్. ఇంకా ఈ 6 ప్రశ్నలు అడిగి అందరు రాసుకున్నారు. మీకు ఏమైనా గుర్తున్నాయా? ఒక్క ప్రశ్న హ్యాండ్ రైజ్ చేసి. నేను వరుసగా కూడా అడగట్లేదు. సుభద్ర అమ్ము మాతాజీ ఒక్క ప్రశ్న చెప్పండి, ఏదో ఒకటి హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అదే ఇక్కడ సూతుడు చెప్తున్నారు. దానికి ఫస్ట్ అనేది వర్ణాశ్రమ విధానము ఏంటి అన్నారు. వర్ణాశ్రమ విధానము ఎలా ఉంటుంది దాని గురించి ప్రశ్న అడిగారు. రెండవది అదే మానవుడు సాధారణ జీవిగా జన్మించిన
ఆయన పవిత్రీకరణ విధానము ద్వారా ద్విజత్వమును పొందగలడు అని కూడా చెప్పారు. ఇవన్నీ రాసుకున్నా, అదే చదువుకున్నాను. సో ఇక్కడ అందరూ కూడా శూద్రుల్లాగానే జన్మిస్తారు, కానీ మనం చేసే కామ్య కర్మల వల్ల మనకి ఇవన్నీ వస్తాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర అనేది. సో ఇది ఈ పాయింట్ చర్చించుకున్నాము 2వ శ్లోకంలో. ఓకే, అయితే ఋషుల ప్రశ్నల గురించి అని అనుకున్నాం మనం, అవి కూడా చర్చించుకున్నాము అని లక్ష్మీ జగదీష్ మాతాజీ అడిగారు. సో ఆ ప్రశ్నలు అందరూ విని రాసుకున్నారు కదా, మీకేమైనా గుర్తున్నాయా 6 ప్రశ్నలు? అదే ప్రశ్నల్లో మానవాళికి అత్యుత్తమైన శ్రేయస్సు ఏంటి అన్నది మొదటిది. వెరీ గుడ్. హరి బోల్ మాతాజీ. ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే సారాంశం 2వది చెప్పేశారు, ప్రశ్న కూడా చెప్పారు. వెరీ గుడ్, హరి బోల్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. హరే కృష్ణ. ఎవరండి? లలిత. మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని పిలుస్తున్నాను. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి లలిత మాతాజీ. 2వ ప్రశ్న. శాస్త్రాలను చదవాలంటే ఎలా సులభంగా సారాంశాన్ని అర్థం చేసుకునే మార్గం ఏది? వెరీ గుడ్. థర్డ్ ఎవరు చెప్తారు? బబితా మాతాజీ మీరు చెప్పండి. 3వది. భగవాన్ అవతార ఉద్దేశ్యం ఏంటి అనేది నాకు కొంచెం బ్రేక్ అయినట్టు వినిపించింది. మీకు అందరికి కూడా అలాగే వినిపించిందా? వాయిస్ బ్రేక్. ఓకే, నెక్స్ట్ 4వది. 3వది ఏం చెప్పారంటే మాతాజీ, అవతారణ ఉద్దేశం అన్నమాట. అంటే దేవకి మాత వసుదేవులకి ఎలా జన్మించారు, ఎందుకు అని వాళ్ళు ప్రశ్న అడిగారు. 4వ ప్రశ్న దేవి మాతాజీ చెప్పండి. అవతారం యొక్క హరే కృష్ణ మాతాజీ, అవతారం యొక్క కర్మలు, లీలలు, పని ఏంటి అనేది అడిగారు. వెరీ నైస్, చెప్పారు మాతాజీ. హరి బోల్. సో నెక్స్ట్ 5వ ప్రశ్న సరోజ మాతాజీ. 5వ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ మాతాజీ, భగవంతుని యొక్క లీలలు, మహిమలు, అవతారాలు వాటి గురించి చర్చించుకుంటాం. హరి బోల్. లాస్ట్ క్వశ్చన్ పూజిత మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, భగవంతుని ఆశ్రయం పొందుట. ఆశ్రయం తర్వాత ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ యుగం అయిపోతే మరి కలియుగ వాసులకి ధర్మం ఎలా అడిగారు అన్నమాట. సో ఈ 6 ప్రశ్నలు మొదటి అధ్యాయంలో అడిగారు. నేను శ్లోక నంబర్స్ కూడా చెప్పాను, మీరు నోట్ డౌన్ చేసుకున్నారు అనుకుంటున్నా. అందరూ చేసుకున్నారా? వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇక్కడ ఇలా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పడానికి ముందు సుఖదేవ గోస్వామి గురించి ఆయన ప్రార్థన చేశారనమాట. ఎందుచేత అంటే సూత గోస్వామికి గురువు ఎవరు? సుఖదేవ గోస్వామి. ఓకే, సుఖదేవ గోస్వామి. ఆ సుఖదేవ గోస్వామి యొక్క జననం ఏ విధంగా జరిగింది, వ్యాస మహర్షి పుత్ర అనుకుని ఎందుకు పరిగెడుతున్నారు, ఇవన్నీ నిన్న చర్చించుకున్నామా కదా. అంటే ఆయన యొక్క జీవితం అంటే పుట్టడమే ఒక వైష్ణవుల్లాగా పుట్టాడు అని చెప్పి ఎవరు సూత గోస్వామి చెప్పటం అనేది జరిగింది. అటువంటి అతనికి నేను వందనాలు చేస్తున్నాను అని చెప్పారనమాట. సో ఇక్కడ మనం ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే ధర్మం అన్నారు. సో ఈ ధర్మం ఏంటి, ఎందుకని 4 కాళ్ళ ధర్మం ఏంటి అని అంటే ఇస్కాన్లో ఇక్కడ కృష్ణ కాన్షియస్లో చెప్పే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. మనం ఎప్పుడు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. 4 ధర్మాలు, నియమాలు, 4 నియమాలు ఇస్కాన్లో తప్పకుండా పాటించాలి అని చెప్తారు. అవి మీరేమన్నా గుర్తుందా, చెప్పగలరా? ధర్మము 4 నియమాలు. మాతాజీ, మద్యము, మాంసాహారము, వ్యభిచారము. ఓకే, సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే
ఫస్ట్ సత్యంగా 4 ధర్మాలు ఏంటంటే సత్యమే పలకమని చెప్పారు మనకి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? సత్యవాక్కు ఎవరు? సత్యవాక్కు మనకి రఘువంశంలో కనిపిస్తారు. హరిశ్చంద్రుడు. రాముడు కూడా ఎక్కడ అబద్ధాలు చెప్పినట్టు మనకి ఎక్కడా లేవు కదా, ఏమైనా స్టోరీస్ అట్లేమీ లేవు కదా. సో ఆ విధంగా, సో అందుచేత సత్యమే పలకాలి అని చెప్పారు. సత్యం పలకడం అంటే ఏంటి? ఏ చీటింగ్ చేయకూడదు, ఏ గ్యాంబ్లింగ్ చేయకూడదు. గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? ఇప్పుడు డబ్బులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, చాలా డబ్బులు ఉన్నాయి, అవసరం ఉన్న వాడికి ఇవ్వమంటే ఇస్తాము, కానీ హ్యాండ్ లోన్ కంటే కూడా వడ్డీ ఇస్తారా లేదా అని మనం చూస్తూ ఉంటాం కదా. వడ్డీకి చక్రవడ్డీ, చక్రవడ్డీ, చక్రవడ్డీ అలా బాగా దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు. అంటే ఏదో ఒక రకంగా డబ్బుల్ని పోగు చేసుకుని, ప్రతి వ్యాపారంలో ఉంటుంది ఇది. ప్రతి జాబ్ చేసే మనం అనుకుంటాం న్యాయంగా ఉద్యోగం చేసి మనం తెచ్చుకున్నామని, కానీ ప్రతి దాంట్లో ఎక్కడో ఒక దగ్గర ఇవి ఉంటాయి అన్నమాట. సో అట్లాంటివి మనం చేయకూడదు, సత్యమే ఉండాలి, గ్యాంబ్లింగ్ చేయకూడదు. నెక్స్ట్ దయాగుణంతో ఉండాలి అని చెప్తారు. దయాగుణంకి మనం ఏది రిలేట్ చేయగలుగుతాము? నో మీట్ ఈటింగ్ అని అన్నారు కదా. మీట్ ఈటింగ్, మీట్ ఎక్కడి నుండి వస్తుంది? ఒక జీవి నుండి వస్తుంది. మనం కూడా జీవులమే. ప్రతి జీవిలో మమైవాంశో జీవలోకి అన్నారు కదా, ప్రతి అంశంలో నేనున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అట్లాంటి శ్రీకృష్ణుడినే మనం పుట్టించిన శ్రీకృష్ణుడిని చంపి మనం తినడం అనేది చాలా తప్పు అని ఇక్కడ చెప్పడం. ఆ దయాగుణం అనేది మనకు ఉండాలి. అందుచేత నో మీట్ ఈటింగ్ అని ఒక రూల్ ఉందన్నమాట. ఇవన్నీ ఏంటి? 4 పాదాలు అన్నమాట. సత్యయుగంలో ఉండేవి. తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు. తపస్సు చేయడం అంటే ఏంటి? డూయింగ్ ఆస్టెరిటీస్, ఇంటాక్సికేషన్. ఇప్పుడు మీరు మత్తు పదార్థాలు అన్నారు కదా. సో ఈ మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మన బాడీ, మన శరీరానికి, మన దేహానికి ఏమవుతుంది? అన్కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. పిచ్చి పట్టిపోతుంది. టీ అలవాటు చేసుకున్నాం మనం. టీ, కాఫీ. టీ అసలు మన భారతదేశంలో అలవాటే లేదంట. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, ఇంటింటికి ఫ్లాస్క్లో టీ వేసుకుని తిరిగి అలవాటు చేశారు అని చెప్తూ ఉంటారు. సో ఇలా మన టీ ఒక్కరోజు ఈవినింగ్ 4 o'clockకి టీ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి హెడేక్ వస్తుంది కదా. ఏ పని తోచదు. అందరు చెప్తూ ఉంటారు, ఇంత టీ నీళ్లు పడితే కానీ నేను పని స్టార్ట్ చేయలేను మార్నింగ్ అని చెప్పేసి. టీయో కాఫీయో ఇవన్నీ కూడా చిన్న మాదక ద్రవ్యాలు ఉంటాయి అన్నమాట. కాఫీలో కెఫీన్ అని, టీలో థియన్ అని చెప్పేసి. అంటే దానివల్లే మనకి తలనొప్పి రావడము, అది తాగపోతే ఉండొచ్చు కొన్ని ఔషధీ గుణాలు కూడా, కానీ ఇలా ఉంటాయి కాబట్టి మనము దీని జోలికి వెళ్ళకూడదు. అదే రోజు పాలు మజ్జిగ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఒకరోజు తాగకపోయినా మనకి తలనొప్పి రాదు, ఏమీ రాదు. మీరు గమనించి చూడండి కావాలంటే. ఏది లేదు అనుకుంటే ఊరుకోవచ్చు, కానీ ఆ సమయానికి టీ కాఫీ సమయానికి మనం పాలు మజ్జిగ ఒక పానీయం అలా అలవాటు చేసుకున్నట్లయితే, అది ఒకవేళ మనం యాత్రలో కానీ ఎక్కడైనా తాగలేదనుకోండి ఏమీ అవదు మనకి. యాత్రల్లో చూస్తూ ఉంటాము, వస్తారు యాత్రకి, కానీ తెల్లారి కాగానే వెతుకుతూ ఉంటారు అనమాట, ఎక్కడ చాయ్ దొరుకుతుంది, ఎక్కడ కాఫీ దొరుకుతుంది అని చూస్తూ ఉంటారు. సో అలా ఆస్టెరిటీస్, మనము ఈ ఇంటాక్సికేషన్ లేకుండా మనము భక్తి చేసుకోవాలి అని చెప్పేది మూడవది. లాస్ట్లో వచ్చేసి శౌచ, శుభ్రము అని చెప్తున్నారు అనమాట, క్లెన్లీనెస్. సో ఈ శౌచం ఏంటంటే ఇల్లిసిట్ సెక్స్ అనేది చేయకూడదు, వివాహేతర సంబంధాలు అనేది చాలా తప్పు అని చెప్తున్నారు. ఈ యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్, మైథుని క్రియ కోసము ఒక భార్య ఒక భర్త, ఇది ఒక రూల్ అన్నమాట. సో అలా ఉన్నప్పుడైతే వాళ్ళని బ్రహ్మచారులుగా కూడా పరిగణిస్తారంట. కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎన్నో రోగాలు, రొచ్చులు, పాపాలు ఇవన్నీ మనకి వెంట వస్తూ ఉంటాయి అని చెప్పారు. దాన్నే శౌచ అంటే శుభ్రం అని కూడా అంటారు. ఇప్పుడు మనం వంటిల్లు ఉంది, వంటిల్లు ఎవరికి సొంతం అంటే రాధారాణికి సొంతం అని చెప్తారు.
ఇప్పటికి కూడా రాధారాణి ఈ రోజు వండింది మళ్ళీ వండదంట ఇంకా కృష్ణుడి కోసం. వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటుందంట. సో మన కిచెన్ కూడా రాధారాణి కిచెన్ అని మనం అనుకున్నప్పుడు శౌచంగా శుభ్రంగా పెట్టుకోలేదనుకోండి, స్టవ్ మీద అన్ని పడిపోయాయి, ఏదో ఇలా వండేసాము అంత చిల్లా చెదురుగా పడింది, జిడ్డు పట్టిపోయింది, గోడలన్నీ జిడ్డు పట్టుకున్నాయి, నల్లగా అయిపోయినాయి. ఆ తర్వాత మనం ఏదో బోగా పెడతాము, ఇంక తినేస్తాము, ఆ ప్లేట్లన్నీ సింక్లో. ఇలా ఎప్పుడు కిచెన్ ఉండకూడదంట. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు చెప్పారు ఏంటి అంటే, కూరగాయలు వండేటప్పుడు ఇంతంత పెద్ద కుప్పలు అనమాట, తొక్కలు అవసరం లేనివన్నీ అక్కడే ఉంచేసి మనము వంట చేసుకుని ఇంకెప్పుడుకో మధ్యాహ్నం ఎప్పుడుకో క్లీన్ చేయడం అనేది ఉండకూడదు. వంట చేసిన తర్వాత వంట చేసేటప్పుడు అసలు ఇక్కడ వంట చేశారా అన్నట్టు ఉండాలంట, అంత నీట్గా పెట్టుకోవాలంట మనం కిచెన్. అప్పుడే కృష్ణుడికి రాధారాణికి ఇష్టం అనమాట. కిచెన్ అంటేనే రాధారాణి సొంతం, అది మనది కాదు ఇంకా. సో ఆమె ఎప్పుడు వచ్చి ఏం చెక్ చేస్తుందో, ఏమి కృష్ణుడికి ఇవ్వాలనుకుంటుందో మనకు తెలియదు. సో అలా అంత దైవభక్తితోని మనం కిచెన్ చాలా అంటే వేరే రూమ్స్ నీట్గా పెట్టద్దు అని కాదు, కానీ క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అన్నారంట ప్రభుపాదులు వారు. అంటే ఎంత శుభ్రంగా ఎంత శౌచంగా పెట్టుకుంటే అంత మంచిది, లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్తారు. సో అలా దీనిలో ఉన్నాయి అన్నమాట. సో ఈ 4 పాదాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక ఎద్దుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఆవుకు కానీ ఎద్దుకు కానీ? 4. ఓకే, ఈ ధర్మము ఈ 4 పాదాలుగా ఉండేదంట ఎప్పుడు సత్యయుగంలో. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాలు అయినాయి అంట. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చేసరికి ఇంకా కుంటి అయిపోయి ఒక్క పాదం మీద 2 పాదాలు, ఒక పాదం మీద నడుస్తుంది. ఇక మన దగ్గరికి వచ్చేసరికి ధర్మం అంతా పూర్తిగా నశించిపోతుంది. అందుచేత ఇవన్నీ బాగా ధర్మము ఏంటి, ఎలా ఉండాలి అని మనకు వర్ణించి ఈ రకంగా ఈ రూల్స్ అనేది ఇస్కాన్ పెట్టిందనమాట. అంటే ఇస్కాన్ సంస్థ పెట్టి పాటించండి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అని చెప్పారు. కానీ ఇవి ఎక్కడి నుండి ఉన్నాయి అంటే భాగవతంలో ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ ధర్మం అంతా కూడా మనకి ఏ రూల్ ఏమి కావాలన్నా కానీ భగవంతుడి తత్వం గురించి తెలుసుకోవాలంటే భాగవతంలోనే క్లియర్గా ఉంటాయి. సో వేదాలన్నీ కూడా ఈ మానవ జాతికి, అంటే కలియుగంలో మానవ జాతికి మనకు అర్థం కాదు అని చెప్పారు ఎవరు? ఋషులు. ఎందుకంటే మంద సుమందలం అసలు అర్థం కాదనమాట. అలాంటిది బాగా ఆకలింపు చేసుకొని వ్యాస మహర్షి ఒక సమ్మరీ లాగా మనకిచ్చారు. ఏంటి సమ్మరీ? అదే భాగవతం. ఈ భాగవతాన్ని ముందు శుకదేవ గోస్వామి ఎందుకు నేర్చుకున్నారు అంటే ఓ స్టోరీ ఉంది, అది మనం చూసాం కదా నిన్న. ఆయన గర్భంలో నుండే వెలుపలికి రాడు, టీనేజ్ అయిపోతుంది, 16 సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంకా రాదు. నా భార్య ఎంత కష్టపడుతుంది, ఇన్ని రోజులు ఆమె గర్భంలో కడుపుతోనుంది అని చెప్పి బాగా రిక్వెస్ట్ చేస్తారు వ్యాస మహర్షి, నాయన వెలుపలికి రా అని. లేదు, నువ్వు నీ భార్యకు కష్టమవుతుందని నీ భార్య మీద ప్రేమతో అంటున్నావు, కానీ నేను వచ్చిన తర్వాత ఇందులో పడను, ఈ గృహస్థాశ్రమంలో అస్సలే నాకు ఇష్టం లేదు, నాకు ఇక్కడే బాగుంది భగవత్ సేవ చేసుకుంటూ అని. లేదు నాయన నువ్వు రావాల్సిందే అని. అప్పుడు కృష్ణుణ్ణి తీసుకుని వస్తే ఆయన యొక్క స్వీట్ పలుకులు చూసి ఈ సుఖదేవ అని ఆయనకి నామకరణం చేసి, లేదు నాయన నీవు రావాలి, వచ్చి భాగవతాన్ని చెప్పాలి అని అంటే, ఆయన భాగవతం లేదేం లేదు అనుకొని ఇంకా కృష్ణుడు చెప్పాడు కాబట్టి సరే నేను వస్తాను, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు, నేను భగవద్భక్తియే చేసుకుంటానని చెప్పేసి అలా వెళ్ళిపోతున్నాడంట నగ్నంగా. వెళ్ళిపోతుంటే అక్కడ స్త్రీలు స్నానం చేస్తున్నారు. చేసేసరికి సుఖదేవ్ గోస్వామిని చూస్తే వాళ్ళకి ఏం అనిపించలేదు, ఒక ఆత్మ అలా వెళ్ళిపోతుంది అనుకున్నారు వాళ్ళు. ఎవరో భక్తి దివ్య పురుషుడు అలా వాళ్ళకేమి అనుకోలేదు వాళ్ళు. ఆ వెనకాలే హా పుత్ర అనుకొని ఎవరుస్తున్నారు? వ్యాస మహర్షి. బాగా భీతి చెంది కలత చెంది బాధతో ఈ కొడుకు ఇలా పారిపోతున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే హా పుత్ర అంటున్నాడో అన్ని చెట్లు కూడా ఇట్లా రీసౌండ్ వచ్చిందంట. అందుచేత ఆ చెట్లన్నీ కూడా
పుత్రుణ్ణి మళ్ళా పిలుస్తున్నారు, ఆయనతో పాటు బాధపడుతున్నారంట. అలా నడుచుకుంటూ స్పీడ్గా వెళ్ళే సమయానికి ఒక దగ్గర కొంతమంది కొందరు ఏం చెప్తారంటే కట్టెలు కొట్టేవాళ్ళు, కొందరేమో ఆ ఊరు బాటసారులు వాళ్ళు కృష్ణ కథలు చెప్పుకుంటున్నారంట. వాళ్ళు కృష్ణుడి యొక్క లీలలు చెప్పుకుంటున్నారు. సుఖదేవ గోస్వామి చెవులో పడ్డాయి. అవి పడ్డాక ఎంత మధురంగా ఉన్నాయేంటి కథలు, ఇంత బాగున్నాయి, మీకెవరు చెప్పారు ఈ కథలు అని అడుగుతారంట. అడిగితే అప్పుడు వాళ్ళు మాకు ఈ ఫలానా అతను చెప్పారు అని వాళ్ళందరూ సుఖదేవ గోస్వామిని వ్యాస మహర్షి దగ్గరికి, వెనకాల తండ్రి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఆయన దగ్గరికి తీసుకొచ్చారంట. తీసుకొచ్చేసరికి ఓహో నువ్వేనా ఇవన్నీ చెప్పింది అని చెప్పేసి అప్పుడు ప్రణామాలు చేసి తండ్రికి నాకు ఇదంతా చెప్పు అని అన్నాడంట. అప్పుడు మొత్తం భాగవతాన్ని సుఖదేవ గోస్వామికి వ్యాస మహర్షి చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆయనకి పీఠం వేసి ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్కి చెప్పవలసి వస్తుంది. పరీక్షిత్ మహారాజ్కి భాగవతం ఎందుకు చెప్తారో మీకు ఎవరికైనా తెలుసా? హ్యాండ్ రైజ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ పూజిత మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ఆయనకు 7 రోజులలో మరణం సంభవిస్తుంది. ఓకే, అందుకే 7 రాత్రులు 7 పగలు భాగవతం చదవాలి అని ఋషులు చెప్తారనమాట, అజ్ఞానులు చెప్తారు. ఓకే, ఎవరు శపించారు? ఉమా మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఉమా మాతాజీ అడిగాను నేను. ఓకే మాతాజీ. పేరు గుర్తు లేదు మాతాజీ. ఒక ఋషి పాము, అదే చనిపోయిన పామును మీదే వేస్తాడు కదా. ఎందుకు వేస్తాడు? అదే దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమని పిలిస్తే ఆయన పలకకపోయేసరికి ఆ పాముని తీసి ఋషి మెడలో వేస్తాడు. శమీక ఋషి. ఓకే, వాళ్ళ కుమారుడు వచ్చి శపిస్తాడు. హరి బోల్. మాతాజీ నాగమణి మాతాజీ మీరు చెప్పండి, ఆయన కుమారుడు పేరు ఏంటి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. సరే, మీరు ఇందాక చెప్పాలనుకున్నారు చెప్పండి. అదే మాతాజీ, వాళ్ళ అది ఒక ఋషి జపం చేసుకుంటుంటే తపస్సులో ఉంటే ఆయనకు ఈ రాజుకు దాహం వేస్తే నీళ్లు కావాలని అడిగితే ఆయన వినిపించుకోడు, ధ్యానంలో ఉంటాడు. అప్పుడు ఆయన కోపం వచ్చి చచ్చిపోయిన పామును, అక్కడ దగ్గర ఉన్న చచ్చిపోయిన పామును మెడలో వేస్తాడు. అప్పుడు కొడుకు వచ్చి, ఆ కొడుకు పేరు ఏదో ఉంది మాతాజీ, మర్చిపోయాను. శృంగి వచ్చి అప్పుడు శపిస్తాడు, ఎవరు వేశారు మా తండ్రి మెడలో పాము, వాళ్ళైతే వారం రోజుల మరణిస్తారని అప్పుడు శపిస్తాడు మాతాజీ. తండ్రి తెలుసుకొని చాలా బాధపడతాడు మాతాజీ అప్పుడు. ఓకే, హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇందిరా బోయినా మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఉన్నారా? ముని కుమారుడు పేరు చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను, ఆ మాతాజీ చెప్పేస్తున్నారు. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఏం కంటిన్యూషన్ చెప్పండి, ఏమంటాడు శృంగి ముని? అంటే వారం రోజుల్లో అతనికి అదే పాము వచ్చి కాటు వేస్తది అని ఆ రాజుగారికి చెప్పిస్తాడు. ఆ విషయము పరీక్షిత్ మహారాజుకి తెలుస్తుంది. శమీకి పేరు చెప్పండి, పాము పేరు. తక్షకుడు. వెరీ గుడ్, హరి బోల్. తక్షకుడు యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం చర్చించుకున్నాము, ఆయన ఎవరు ఏంటి అని. సో అదే అన్నమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్, ఆయన పరీక్షిత్ అన్నమాట. ఓకే, అన్నీ తెలుసుకున్నాం మనం ఇప్పుడు. లలిత మాతాజీ పరీక్షిత్ ఎవరు? పరీక్షిత్ మహారాజ్ ఎవరు? లలిత మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేసుకున్నారని అడిగాను, గుర్తు రావట్లేదా? ఉత్తర కొడుకు అర్జునుడికి ఏమవుతాడు? మనమడు. ఓకే, మనవడు అవుతాడు అనమాట. సో అలా ఉత్తరాన్ని కూడా కాపాడింది శ్రీకృష్ణ భగవానుడే. గర్భంలో ఉన్నప్పుడే పరీక్షిత్ మహారాజ్ చుట్టూ వలయంలాగా ఏర్పడి బ్రహ్మాస్త్రాన్ని నుండి కాపాడింది కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాంటి పరీక్షిత్ మంచి మహారాజ్ అయిపోయి వచ్చేది కలియుగం అని చెప్పి కలితో సంహారం చేసి ఒక దగ్గర బంధించేశాడు కలిని. సో కలి అందరినీ ఎక్కువగా
దుఃఖపడకుండా ఈ ప్రజలు చక్కగా ఉండాలని చెప్పేసి కూడా మంచి పరిపాలన చేస్తూ వస్తున్నప్పుడు ఆ సమయంలో ఆయనకి ఈ రకంగా శాపం జరుగుతుంది. శాపం జరిగినప్పుడు బాధపడిపోయి ఇప్పుడు మనకి జనానికి ఎక్కువ దీర్ఘకాల రోగము ఏదైనా సడన్ రోగం వచ్చిందనుకోండి, మెయిన్గా ఇప్పుడు జరిగేది కిడ్నీ ఫెయిలియర్స్ లేకపోతే క్యాన్సరు, ఇట్లాంటి వాటి మనం వింటే వాళ్ళు బ్రతకరేమో అని అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా బ్రతికించుకోవాలి అన్న ఆతృతతోనే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఎంతో బాధల్ని మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ పరీక్షిత్ మహారాజ్కి చెప్పేశారు, అంత పెద్ద పాము తక్షక్ వచ్చి నాగులకే రాజు వచ్చి కాటేసి పలానా 7 రోజులు గడవగానే అయిపోతుంది. అప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏం చేశారు, రాజ్యాన్నంతా త్యజించేసి చక్కగా నేనేం చెయ్యాలి అని మహామునుల దగ్గరికి వచ్చాడు. అంటే నీవు గోలోకానికి డైరెక్ట్గా వెళ్ళాలంటే భాగవతం చదవాలి 7 రోజులు 7 రాత్రులు. సో అప్పుడు శుకదేవ్ గోస్వామికి ఇది అప్పచెప్తారనమాట. 7 రోజులు 7 రాత్రులు భాగవతం కంప్లీట్ చేసుకుని ఆయన చక్కగా గోలోకానికి చేరుకుంటారు పరీక్షిత్ మహారాజ్. ఇదంతా మనం చదవాలంటే మనకు ఒక లైఫ్ టైం సరిపోదన్నమాట. సో ఇది ఒక అదృష్టంగా మనం భావించుకుందాము. మనకి క్లాస్ దొరికింది, కొంతవరకు మనము చర్చించుకుంటున్నాము. ఓకే, సో ఇలా భాగవతం స్టోరీ అనేది స్టార్ట్ అయింది వ్యాస మహర్షి దగ్గర నుండి. అంటే తండ్రి దగ్గర నుండి బాగా విన్నటువంటి శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్పే సమయంలో సూత గోస్వామి విన్నారు. విన్నంతనే బాగా ఆకళింపు చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళు ఋషులందరూ ఒక దగ్గర చేరి, ఎంతమంది ఋషులు అని చెప్పుకున్నాము? దగ్గర 80,000 మంది 90,000 మంది ఋషులందరూ వాళ్ళందరూ మంచి జ్ఞాన సముపార్జన చేసిన వాళ్ళే. అయినప్పటికీ కూడా శుకదేవ్ గోస్వామిని సూత గోస్వామిని లీడర్ లాగా చేసి వ్యాసాసనం వేసి మీరు మాకు చెప్పండి, మేము అలసట లేకుండా వింటాము అని అన్నారు. అని మొదటి అధ్యాయంలో బాగా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నీ విని చాలా సంతోషించారు. ఎవరు? సూత గోస్వామి. చాలా సంతోషించి చాలా విలువైన ప్రశ్నలు మీరు అడిగారు అని చెప్పి చక్కగా ఈ సమాధానాలు చెప్పే ముందు ప్రార్థన చేసుకుని సూత గోస్వామి గురించి అంతా ఎలా వచ్చారు, ఏంటి, ఆయన ఎవరు అని, ఆయన పుట్టడమే వైష్ణవుడు, అర్హతతోనే పుట్టి ఉన్నారు అని చెప్తూ ఆయన వందనం చేస్తూ ఉన్నారు. సో ఈ 3వ అధ్యాయంలో కూడా 3వ శ్లోకంలో కూడా మళ్ళీ ప్రార్థన కంటిన్యూ అవుతుందన్నమాట. సో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి శ్రావణి మాతాజీ. యః స్వానుభావమఖిల శృతి సారమేఖా మధ్యాత్మదీపమతిథి తీర్షత్తమాం తమోనందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. ఇంకా రాలేదు షేరింగ్, వస్తుంది. ఓకే, సో ఇక్కడ వర్డ్ టు వర్డ్ మనం చూసినట్ల మీకు షేరింగ్ వచ్చాక మళ్ళీ చేస్తాను, చదువుతాను, ఒకసారి చూద్దాం. యహ అంటే ఎవరైతే, స్వ అనుభవం అంటే స్వయము అనుభూతమునర్చుకొని, అఖిల అంటే సమస్త, శృతి అంటే వేదాలు. ఓకే, థ్యాంక్ యూ. యః స్వానుభవమఖిల శృతి సారమేక మధ్యాత్మదీప మతి తీర్షతాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. యః అంటే ఎవరైతే, స్వ అనుభవం అంటే స్వయం అనుభూతమునర్చుకొని, అఖిల సమస్త, శృతి వేదములు, సారం ఏకం సారమైనటువంటి దానిని, ఆధ్యాత్మ దివ్యమైన, దీపం అంటే దీపము,
అతిథి తీర్షతాం ధరించుటకు అభిలషించు తమః అందం సంసార గాఢాంధకారమును సంసారిణాం విషయాసక్తులకు జనులు కరుణయ నిర్హేతుక కరుణ గలవాడై ఆహా చెప్పెను పురాణమును గుహ్య అతి రహస్యమైన తం ఆయనకు వ్యాససూను వ్యాసదేవుని తనయుడైన ఉపయామి నమస్కరించుచున్నాను గురువు మునీనాం మహామునులకు. సో గురువుకి మహామునులకు అందరికీ కూడా నేను వందనం చేస్తున్నానని సూత గోస్వామి అంటున్నారు. కొంచెం పైనకి తీసుకోమ్మా. వ్యాసదేవుని తనయుడు మునులందరికీ గురువర్యుడు అగు శ్రీ సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనాలు. అంధకార బంధురమైన సంసారమును ధరించుటకు తీవ్ర యత్నము సలిపెడి సంసారుల ఎడ కరుణాపూర్ణుడైన అతడు వేదజ్ఞానసారమైన ఈ పురాణ గుహ్యాన్ని తాను స్వయంగా అనుభూతమునర్చుకొనిన పిమ్మట పలికి ఉండెను. సో ఆయన సూత గోస్వామి సుఖదేవ గోస్వామి గురించి ఇలా అంటున్నారనమాట. ఆయనకి నా యొక్క వందనాలు. సో అంధకారబంధమైన సంసారము అంటే మనము యాక్చువల్లీ అంధకారంలో ఉన్నాము అని చెప్తున్నారు. ఏ విధంగా అంధకారంలో ఉన్నాము అని అంటే, మనం ఇప్పుడు రూమ్లో ఉన్నాం, తలుపులు కిటికీలు అన్నీ మూసేసుకున్నాం, లైట్ కూడా లేదు. అప్పుడు ఎలా ఉంటది? చీకటిగా ఉంటుంది. అంధకారం అన్నమాట. అంటే ఒకవేళ సూర్య చంద్రులు లేకపోతే ఈ లోకమే అంధకారం. అదే గోలోకంలో ఎన్నో వేల సూర్యుల వెలుతురు ఉంటుంది, అక్కడ లైట్లు వేసుకునే పని కూడా లేదు. సో ఈ అంధకారంలో ఉన్నాం మనం. సూర్య చంద్రుల ఎవరు? శశాంకో నా పావక శ్లోకం గుర్తు తెచ్చుకోండి. భగవద్గీతలో నీ సూర్యుడు చంద్రుడు నా కళ్ళు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. సూర్యో నశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. హరి బోల్. సో అలా అన్నమాట. సో అవి అంటే కృష్ణుడు లేని ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచం ఏదైతే మనం ఉన్నామో అంధకారంలో ఉన్నాం మనం. అంధకార బంధురమైన సంసారాన్ని తరించుటకు తీవ్ర యత్నం సలిపెడి సంసారుల ఎడ అంటే మన పట్ల, కలియుగ జనుల పట్ల కరుణాపూరుడై, అంటే చాలా కరుణని, ఇప్పుడు దయాగుణం అని మనం చెప్పుకున్నాం కదా, అలా చాలా కరుణతో ఆయన ఏం చేశాడు అని అంటే వేదజ్ఞాన సారం. ఈ మొత్తానికి అన్ని వేదాలు మనకిస్తే అస్సలు అర్థం కాదు అని దాన్ని గుహ్యము, రహస్యం అన్నమాట. గుహ్యం అంటే ఎందుకు రహస్యం అన్నారంటే, నిన్న నేను చెప్పాను, భాగవతం అనేది అందరికీ చెప్పేది కాదు. ఎవరికి చెప్తారు? పరమహంసలకి, మహా ఋషులకి, భక్తిలో ఉండే వాళ్ళకి, శుద్ధ భక్తులకే భాగవతం చెప్పటానికి రాశారు. కానీ మన వరకు కూడా వచ్చింది. ఎలా అంటే వ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా దురదృష్టవంతులు, ఆయుష్ తక్కువ ఉన్న వాళ్ళు, మందలు వీళ్ళని ఉద్ధరించడానికి మనం దీన్ని సమ్మరిలాని, ఆ గుహ్యాన్ని అనుభూతమనర్చుకొని, అంటే ఆయన చక్కగా అవగాహన చేసుకుని ఆ తర్వాత పలికి ఉండేను అంటే రాశారనమాట. రాసిన దాన్ని మళ్ళీ సుఖదేవ గోస్వామికి చెప్తే ఆయన చెప్పారు అని ఇక్కడ అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ భాష్యము కొంచెం పైనకి తీసుకోమ్మా. ఓకే. శ్రీమద్ భాగవతం యొక్క సంపూర్ణ ఉపోద్ఘాతము శ్రీ సూత గోస్వామి ఈ ప్రార్థనా శ్లోకం నందు సారాంశంగా పలుకుచున్నారు. పూర్వమే తెలుపబడినట్లు శ్రీమద్ భాగవతము వేదాంత సూత్రాలకు సహజ అనుబంధ వ్యాఖ్యానమై ఉన్నది. వేదజ్ఞానం యొక్క సారాంశాన్ని జనులకు అందింపవలనని ఉద్దేశంతోనే వేదాంత సూత్రాలను అంటే బ్రహ్మసూత్రాల్ని వ్యాసదేవునిచే లిఖించబడినవి.
అట్టి సారం యొక్క సహజ భాష్యమే శ్రీమద్ భాగవతము. శ్రీల సుఖదేవ గోస్వామి వేదాంత సూత్రాలందు నిష్ణాతుడైన ఆచార్యుడు. తత్కారణంగా వేదాంత సూత్రాలకు వ్యాఖ్యానమైన శ్రీమద్ భాగవతాన్ని కూడా అతడు స్వయంగా అనుభూతమునర్చుకొనెను. తమస్సును దాటుటకు విఫలయత్నాలు గావించుచున్న భ్రాంతిమయులైన సంసారుల ఎడ తనకు గల అపార కరుణను తెలియజేయుటకే అతడి గుహ్య జ్ఞానాన్ని తొలిసారిగా పలికి ఉండెను. సో ఇది ఒక రహస్యమైన జ్ఞానం. సో ఈ రహస్యమైన జ్ఞానం ఆయన తండ్రి నుండి విన్నాడనమాట. తండ్రి ఎవరు? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఈ వేదాంత సూత్రాలన్నింటినీ కూడా చక్కగా ఆయన రాసి ఆ సారాన్ని సహజ భాష్యంలో వచ్చిందే శ్రీమద్ భాగవతం. అంటే వేదాలు అనే చెట్టుకి శ్రీమద్ భాగవతం ఒక పక్వమైన పండు, చాలా రసమాలయం అన్నమాట. రసంతో కూడినటువంటి బాగా టేస్టీ రుచికరమైన పండు అన్నమాట. సో ఆ పండు విన్నంతలో ఏమవుతుంది అని అంటే తమస్సును దాటుటకు, తామస గుణంలోనే ఉంటాం. మనకెప్పుడు ఆహారము, నిద్ర, మైథునము, భయము, ఎప్పుడు ఏదో ఒక దాని గురించి భయం వేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏం తిందామా అనే ఆలోచన ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ తామస గుణాల్లో ఇటువంటి దాటుటకు విఫలయత్నాలు గావించుచున్న భ్రాంతిమయులు. మనం ఎప్పుడు ఒక భ్రాంతిలో ఒక కలలు కంటూ ఉంటాం అన్నమాట. పగటి కళలు అంటారు చూసారా, అలా. సో అలా ఉన్న వాళ్ళకి ఇది ఒక్కటే, ఈ జ్ఞానం అపార కరుణను తెలియజేయటకే అతడు గుహ్య జ్ఞానాన్ని తొలిసారిగా పలికి ఉండెను. సో ఇవన్నీ పోవాలి, మనము భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఇది దాటాలి, ఇది ఒక మహాసాగరము అని మనం నమ్మినప్పుడు అప్పుడు మనము భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భాగవతం అనేది మొదటిసారిగా సుఖదేవ గోస్వామి పలికి ఉన్నారు అని ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి, హ్యాండ్ రైజ్ చేస్తున్న వాళ్ళు. శ్రావణి మాతాజీ. నాగమణి మాతాజీ. ఓకే, చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భౌతిక భావనాపరుడైన మనుషుడు ఆనందమయుడు కాగలడని వాదించుటలో ఎట్టి అర్థం లేదు. ఏలైనా ఘనుడైన బ్రహ్మదేవుడు గాని లేదా అతి సామాన్యమైన చీమ గాని ఏ భౌతిక జీవియు ఆనందమును కలిగి ఉండలేదు. ప్రతి ఒక్కరూ ఆనందమునకై శాశ్వత ప్రణాళికలను గావించుచున్నను ప్రకృతి నియమముల కారణంగా వారి యత్నములన్నీ భంగపడుచున్నవి. కనుకనే భౌతిక జగము భగవాను సృష్టిలో అంధకార బంధురమైన ప్రాంతంగా వర్ణింపబడినది. అయినను దుఃఖభాగులైన సంసారులు కేవలం బయటపడవలనను ఇచ్చా ద్వారానే ముక్తిని పడేయగలరు. కానీ దురదృష్టవశాత్తు మూర్ఖత్వంతో వారు ఈ జగము నుండి బయటపడటకు వాంఛించుటలేదు. కనుకనే వారు కంటకములను కూడి ఉన్న ఆకులను భుజించు ఒంటెతో పోల్చబడినారు. రక్తంతో కలిసి ఉన్న ఆకులను తినుటయందు ప్రియమును కలిగిన ఒంటె తాను రుచి చూచునది తన రక్తమేననియు ఆ కార్యంలో తన నాలుక గాయపడుచున్నదనియు మూర్ఖత్వ కారణముగా ఎరగలేదు. అదే విధముగా సంసారులకు కూడా తమ రక్తమే మకరందముగా తోచును. తాము సృష్టించిన వాటిచే నిరంతరము క్షోభకు గురి అగుచున్నను వాటి నుండి బయటపడుటకు వారు యత్నింపగోరరు. అట్టివారే క్షోభకు గురి అట్టివారే కామ్య కర్మరతులు అని పిలువబడుదురు. అటువంటి లక్షలాది కామ్య కర్మరతులలో కొందరు మాత్రమే తమ కామ్యకర్మల యందు అలసట చెంది పద్మవ్యూహం వంటి భౌతికత్వం నుండి బయటపడుటకు యత్నింతురు. అట్టి బుద్ధిమంతులు జ్ఞానులు అని పిలువబడుదురు. అట్టి జ్ఞానులు హరే కృష్ణ హరే కృష్ణ. ఒకసారి షేరింగ్ తీసేయండి అమ్మా, మళ్ళీ చూద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఈ భాగవతం కానీ భక్తి కానీ ఎవరికి కావాలి అంటున్నారు? ఈ
భౌతిక ప్రపంచంలో ఉండే కలియుగ వాసులకి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దుఃఖపూరితమైన వాళ్ళు అని చెప్తున్నారు. మనం ఎవరమైనా ఒప్పుకుంటామా? మనం చాలా కష్టాల్లో ఉన్నాము, మీరు ఏంటి ఇన్ని కష్టాల్లో ఉన్నారు అని ఎవరైనా వచ్చి అంటే, ఎక్కడివి ఏం కష్టాలు అంటామా? అవును నిజమే, మాకు చాలా కష్టాలు ఉన్నాయి అంటామా? మనం ఏమైనా లేవని అంటాం. మనకు తెలియదన్నమాట. ఇక్కడ ఇవి శ్రీల ప్రభుపాదుల వారికి ఆయన భాషల్లో ఏం చెప్తున్నారంటే, మనకు తెలియదు, మనదే మనం ఇప్పుడు ఒక ఇంటి యజమాని బయటికి వెళ్ళి చెమటోడ్చి ఆ రక్తాన్ని చిందించి, చెమట అంటే ఏంటి? రక్తంలో నుంచి వచ్చేదే. ఆయన డబ్బులు తీసుకొస్తేనే సంసారం గడుస్తుంది. అంటే ఆయన శరీరాల్లోంచి వచ్చే అలసట నుండే మనము అన్ని తినగలుగుతున్నాము. ఇక్కడ ఇంట్లో అమ్మ అన్ని వంట చేసి పెట్టి అన్ని చేసిన తర్వాతనే పిల్లలు పెరగలుగుతారు. ఏదైనా కానీ అంటే మనదే మనం తింటున్నాము, ఇలా ఇంత దారుణంగా ఉంది మన బతుకు అని మనకు తెలియదు. ఎలా ఒంటెతో ఎందుకు పోలుస్తున్నారంటే, ఒంటె ఏం తింటది? ఎడారిలో ఉంటది కదా, ఎడారిలో ఉండి నీరే దొరకదు పాపం, నీరుని ఏదో అలా దాచిపెట్టుకొని ఉంటుంది, ఆ కొవ్వుతో కూడి ఉంటుంది. సో అది బాగా ముళ్ళ ఆకుల్ని తింటదంట. ఆ ముళ్ళ ఆకులు తినేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి. గుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? దాని నాలుక నుండి రక్తం వస్తుంది. ఆ రక్తం యొక్క టేస్ట్ చాలా ఇష్టం అంట దానికి. కానీ ఎప్పుడైతే రక్తం వస్తుందో మంట కూడా వస్తుంది కదా, వస్తుందా రాదా? గాయమైనప్పుడు మండుతుంది కదా, గాయమైనప్పుడు మంట కూడా వస్తుంది. కానీ ఆ మంటని భరిస్తుంది ఎందుకు? ఆ టేస్ట్ కోసం. అక్కడ తనకి ఒక నాన్ వెజ్ టేస్ట్ లాగా వస్తుంది అనమాట. సో ఆ రక్తము, తన రక్తం తానే తాగుతున్నా సరే ఆనందిస్తుందంట ఒంటె. అదే విధంగా మనం కూడా ఆ దుఃఖంలో ఉన్న, దుఃఖాలయం ఇది అశాశ్వతం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పి ఉన్నా సరే, లేదు మనకి ఇది చాలా బాగుంది, ఏముంది ప్రొద్దున లేస్తాం, ఉద్యోగానికి వెళ్తాం, డబ్బులు తెచ్చుకుంటున్నాం, మంచిగా ఉంది ఉద్యోగము, చాలా హాయిగా ఉంది, పిల్లలు బాగున్నారు అంది, ఎప్పుడు అలాగే అనుకుని భగవంతుడు వైపే చూడరంట. కానీ ఎవరో కొందరు ఏంటి అసలు ఏదో విసుగ్గా ఉంది, ఒక రొటీన్ లాగా ఉంది, ఏమి చేంజ్ లేదు, ఏదో తక్కువ అయింది మనకి అనేది ఒక జ్ఞానం సంపాదించుకోవాలి, ఏదో తప్పింది అని ఆలోచనతోని భగవంతుడి వైపు మళ్ళిన వాళ్ళు, ఇది అశాశ్వతము, ఇది కరెక్ట్ కాదు మనకి ఈ లోకం అని ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్నాం అనే వాళ్ళే జ్ఞానులు అంట. సో ఇందులోనే పొర్లుకుంటూ దుఃఖాలయం అశాశ్వతమైన ఈ యొక్క భూ ప్రపంచంలోనే మనం ఈ జన్మ మృత్యు జరావ్యాధిలోనే ఆనందంగా ఉన్నాము అని అనుకునేది. ఒక ఆచార్యులు చెప్పారు, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మరుగుదొడ్లో కూర్చొని మల్లెపూల వాసన కోసం చూస్తున్నామంట మనం. అలా మనం ఆనందం అంటే అది ఆనందం, సచ్చితానంద విగ్రహ రూపం యొక్క ఆనందం అనేది మనకు తెలియదు కాబట్టే ఇదే ఆనందం అనుకుంటున్నాం. సో ఈ ఆనందంలోనే ఆనందంగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఆ యొక్క జైల్లో ఉన్నామని, మన సొంత ఇంట్లోంచి పారిపోయి వచ్చాము, మన సొంత ఇంటికి మళ్ళీ మనం వెళ్ళిపోవాలి, మన నిజమైన తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడు, తల్లి రాధారాణి, ఇవన్నీ మనం మర్చిపోయామన్నమాట. సో ఇవన్నీ ఎవరికి? ఒక జ్ఞానికి గుర్తొస్తుందంట. గుర్తొచ్చినప్పుడు ఆ జ్ఞాని ఏం చేస్తాడు, ఏం చెప్పారు భాష్యంలో చూద్దాం. హరే కృష్ణ. స్టార్ట్ చేయండి అమ్మా షేరింగ్. సో ఇలా మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనం అనుకుంటాం, ఏం కష్టాలు ఇవి, ఆ మాత్రం ఉండవా, కష్ట సుఖాలు లేకుండా జీవితమా, ఇదే ఓన్లీ వన్ లైఫ్, మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు ఆనందమయంగా. ఇక్కడ ఒక కంపారిజన్ ఇచ్చారు, చీమ నుండి బ్రహ్మ వరకు. బ్రహ్మని ఫస్ట్ సృష్టి చేశారు కదా భగవంతుడు. సో ఆ బ్రహ్మ వరకు కూడా ఆనందంగా ఉండాలి, అదొక్కటే అనుకుంటారంట. కానీ ఇంకా వేరేవి ఏమీ ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళు కామ్య కర్మరతులు అంటే ఆ కర్మల్నే పనులు చేస్తూ 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 అలాగే ఉంటారు. కానీ ఎవరు బయటపడ్డ వాళ్ళు, సో ఈ భౌతికత్వం నుండి బయట పడుటకు యత్నించిన వారు అట్టి బుద్ధిమంతులు జ్ఞానులు అని పిలువబడుతురు అని చెప్తున్నారు.
అట్టి జ్ఞానుల కొరకే వేదాంత సూత్రాలని ఉద్దేశించబడినాయి. కానీ భగవతావతారమైన శ్రీల వ్యాసదేవుడు అధర్మవర్తుల నుంచి వేదాంత సూత్రాలను దుర్వినియోగం దూరదృష్టితో గాంచగలిగినందున స్వయంగా వేదాంత సూత్రాలకు అనుబంధంగా భాగవత పురాణంను రాసి ఉండెను. సో ఓన్లీ వేదాంతాలు అంటే అందరికీ అర్థం కావు. సో వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారంట, వేరే రకంగా వాడుకుంటున్నారన్నమాట. సో అందుచేత ఇక్కడ ఏం చేశారు, వేదాంత సూత్రాన్ని అనుబంధంగా భాగవత పురాణాన్ని రాసి ఉండెను. శ్రీమద్ భాగవతము బ్రహ్మసూత్రాలకు ఆదిభాష్యంగా ధృవపరపబడినది ఉన్నది. శ్రీలవ్యాసదేవుడు ఈ విధంగా వేదాంత సూత్రాలపై భాష్యాన్ని రచించి ఆధ్యాత్మికంగా ముక్త స్థితిలో ఉన్నటువంటి తన తనయుడైన శ్రీల సుఖదేవ గోస్వామికి ఉపదేశించను. శ్రీల సుఖదేవ గోస్వామియు ఆ విధంగా శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేసి స్వయముగా అనుభూతమనర్చుకొని పిదపనే విపులంగా పలికి ఉండెను. సో వ్యాస మహర్షి ముందే ఆలోచించారనమాట, ఈ విధాలన్నీ వీళ్ళకి అర్థం కాని ఇచ్చినట్లయితే మాయావాదులు ఎలా ఉంటారంటే, ఉదాహరణకి బౌద్ధ మతస్థుల్ని తీసుకున్నారంట. వాళ్ళకు ఒకటే ఒక సూత్రం ఏంటి, అహింస, అదొక్కటే చెయ్యొద్దు. కానీ భక్తి అనేది మెడిటేషన్ ద్వారానో ఏదో అంతే చూసుకోవాలి. కానీ ఇక్కడ మనము విగ్రహారాధన చెయ్యడం అనేది, ఆకారంతో ఉన్న కృష్ణుణ్ణి తలుచుకోవడము అవన్నీ లేవు వాళ్ళకి. సో వాళ్ళు బ్రహ్మభూత స్థితి వరకే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశము ఉంది. కానీ ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతంలో వ్యాస మహర్షి లేదు, ఒక్కసారి వెళ్ళిన తర్వాత గోలోకానికి మళ్ళా తిరిగి రాకూడదు, మనుషులందరినీ భగవంతుడి దగ్గరికి చేర్చాలి అనేది దాంతో ఆయన అధ్యయనం చేసి శ్రీమద్ భాగవతాన్ని రచించారు. అది రహస్యం అన్నమాట. సో అందుచేత అది బాగా అధ్యయనం చేశారు ఎవరు, సుఖదేవ్ గోస్వామి చేసి ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు సమక్షంలో మొదటిసారిగా ఆయన చేశారు, చెప్పారన్నమాట. సో ఈ విధంగా సంసార సాగర తరుణంను గోరు శ్రద్ధావంతులకు ఈ భాగవత వేదాంత సూత్రాలను శ్రీల సుఖదేవి కరుణచే లభ్యమగుచున్నవి. సో సుఖదేవ్ గోస్వామి ద్వారా మనకి భాగవతం వచ్చిందనమాట. ఇప్పుడు ఎవరైనా చదవండి. హరే కృష్ణ. బబితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. వేదాంత సూత్రాలకు కూర్చబడిన భాష్యములలో శ్రీమద్ భాగవతము అసమానమైన ఉన్నది. తత్కారణంన శంకరాచార్యులు కావలసియే శ్రీమద్ భాగవతంపై వ్యాఖ్యానించుటకు ఏ మాత్రము ప్రయత్నించలేదు. వేదాంత సూత్రములకు సహజ భాష్యమైన శ్రీమద్ భాగవతమును అతిశయించుట తనకు సాధ్యము కాదని ఆయన ఎరిగి ఉండుటయే అందులకు కారణము. ఆయన వేదాంత సూత్రములపై శారీరక భాష్యమును వ్రాసి ఉండగా ఆయన నామమాత్ర అసూయాయులైన వారు శ్రీమద్ భాగవతమును ఒక సాధారణ శాస్త్రముగా భావించుచు కించపరిచిరి. శ్రీమద్ భాగవతమునకు విరుద్ధముగా మాయావాదులు గావించు అట్టి అభూత ప్రచారముచే ఎవరును మోసపోరాదు. దివ్య గ్రంథమైన శ్రీ భాగవతం ఒక్కటే భవరోగము నుండి సంపూర్ణముగా ముక్తులైనటువంటి పరమహంసలకు ఉద్దేశించబడినదని ఆరంభ విద్యార్థి ఈ ఉపోద్ఘాత శ్లోకము ద్వారా ఎరుగవలెను. శంకరాచార్యులు దేవదేవుడైన నారాయణుడు ఈ భౌతిక జగమునకు పరమైన వాడని అంగీకరించినను ఆయన అసూయాయులు మాత్రము అనుచరులు ఆ దేవదేవుని ఎడ అసూయను కలిగి ఉన్నారు కనుక అట్టి అసూయాగ్రస్త మాయావాదులు శ్రీమద్ భాగవతంను తాకుటకైనను అర్హులు కారు. కానీ భౌతిక తత్వం నుండి విముక్తిని పొందవలెనను తీవ్ర శ్రద్ధను కలిగిన వారు మాత్రము ఈ శ్రీమద్ భాగవత ఆశ్రయమును పొందవచ్చును. ముక్త పురుషుడైన శ్రీల సుఖ గోస్వామిచే ఈ
శ్రీమద్ భాగవతము పలుకబడ్డయే అందులకు కారణము. శ్రీమద్ భాగవతము ఆధ్యాత్మిక జ్యోతి వంటిది. దీని సహాయమున బ్రహ్మము పరమాత్మ భగవానుడిగా వివిధ స్థాయిలలో అనుభవంనకు వచ్చి పర్వతత్వమును మనుషుడు సంపూర్ణముగా నెరగగలడు. హరి బోల్. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మా. థ్యాంక్ యూ శ్రావణి మాతాజీ. సో ఇక్కడ మనకి రెండవ పారాగ్రాఫ్ లో మనకి ఏం తెలిసిందంటే వేదాంత సూత్రాలు అనమాట. వేదాంత సూత్రాలని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో శంకరాచార్యులు కూడా అటు సైడు వెళ్ళలేదంట. కానీ గీతాను ఏమన్నారు? గంగాజలంతో పోల్చారు కదా. గంగాజలం ఎలాగైతే మనకి స్నానం చేస్తే దేహాన్ని శుద్ధి చేస్తుందో అదే భగవద్గీత అంటే నారాయణుడి యొక్క భగవద్గీత చదివినట్లయితే లోపల నుండి శుద్ధీకరణ జరుగుతుంది అని చెప్పారు. సో ఆంతరంగికంగా శుద్ధీకరణ జరుగుతుంది. ఇక్కడ వేదాంత సూత్రాలు కూర్చోబడిన భాషల్లో శ్రీమద్ భాగవతము ఎలా ఉందంటే అసమానమై ఉన్నది. అందుచేత శంకరాచార్యులు దానిపై వ్యాఖ్యానించలేదు అని చెప్తున్నారు. సో ఈలోపు మాయావాదులు ఏం చేశారంటే శ్రీమద్ భాగవతాన్ని పెద్దగా నమ్మలేదన్నమాట. అది మనకి కాదు, మనం చేయలేము, చదవలేము, ఇవన్నీ అంటే సత్యాలు కావు అన్నట్టు వాళ్ళు. అయితే ఈ మాయావాద తత్వము ఒక విధంగా శివుడి వల్లే వచ్చింది అని కొన్ని చెప్తారనమాట. ఆయనే శివుడే పార్వతీదేవికి చెప్పారంట. కొన్ని ఎమర్జెన్సీ టైం ఉంటుంది కదా మనకు కూడా, అలాంటి సమయంలో భగవంతుడిని నమ్మడం కోసం ఇలాంటి తత్వాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పి భాగవతాన్ని పక్కన పెట్టి వేదాంత సూత్రాల్ని ఇలా మాయావాద తత్వం లాగా ఏర్పాటు చేశారనమాట. అంటే బ్రహ్మభూతం వరకే వెళ్తుంది, పూర్తిగా దేవుడి వరకు వెళ్ళని యొక్క దారి అన్నమాట. సో ఇలా చేశారంట. చేసిన తర్వాత ఈ భాగవతము ఎవరు అర్హులు అని అంటే ఓన్లీ పరమహంసలకి, అంటే మహా ఋషులు అనమాట. బాగా బ్రహ్మభూత స్థితి నుండి ఇంకా మహాత్ములు అంటారు కదా, వాళ్ళకి మాత్రమే కేటాయించబడ్డ పరమహంసలు మాత్రమే వినవలసిన భాగవతము అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అలా చెప్పేవారు అనమాట. శ్రీమద్ భాగవతము ఆధ్యాత్మికతకే ఒక జ్యోతి వంటిది, అంటే ఒక వెలుతురు. సో దీని సహాయమున బ్రహ్మము పరమాత్మ భగవానుడు. ఇప్పుడు మూడు అని చెప్పుకుంటాం కదా మనం. బ్రహ్మము అంటే ద ఎఫల్జెన్స్ అరౌండ్ ద గాడ్, ఆ వెలుతురు ఏదైతే ఉందో దేవుడి చుట్టూ కూడా అది. ఆ తర్వాత పరమాత్మ, పరమాత్మ అంటే మనలో ఉండే పరమాత్మ. ఆ తర్వాత భగవానుడు అంటే గోలోకంలో ఉండే భగవానుడు. వివిధ స్థాయిల్లో అనుభవానికి వచ్చు పరతత్వాన్ని మనుజుడు సంపూర్ణంగా ఎరగగలడు. ఈ భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలంటే భాగవతాన్ని బాగా చదవాలి అని అప్పుడు ఆలోచించి ఈ సారాంశం లాగా ఇచ్చి సులభతరము చేశారు శ్రీల వ్యాసదేవుడు. వ్యాసదేవుడి నుండి సుఖదేవ్ గోస్వామి విన్నారు. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్పినప్పుడు సూత గోస్వామి విన్నారు. సూత గోస్వామి మహా ఋషులకి అందరికీ కూడా చెప్పారనమాట. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు యజ్ఞం చేస్తూ భాగవతం విన్నారు వాళ్ళు. సో అదంతా కూడా మనకి ఎంత అదృష్టం అంటే మనుజుడు భాగవతం తప్పకుండా వినాలి అని చెప్తున్నారు. సో అటువంటి అదృష్టం అందరికీ దొరకదు. అండ్ ఎవరు వినాలి అంటే సూత గోస్వామి యొక్క లక్షణాలు ఉండే వాళ్ళే దీనికి చెప్పే అర్హత ఉంటుందంట. భాగవతం అందరు చెప్పకూడదు అన్నారు. సూత గోస్వామి యొక్క లక్షణాలు అంటే సూత గోస్వామి మనం ఒక శ్లోకంలో చదివాం కదా, ఎలా అంటే వీళ్ళందరూ ఆయన్ని పొగుడుతూ ఉంటారు. ఫస్ట్ దేవుడు స్వరాట్ అన్నాడు, సెకండ్ జ్ఞానం అన్నాడు. శ్లోకాలన్నీ మనం చదువుకుంటూ వచ్చాం మొదటి అధ్యాయంలో. సో అన్ని లక్షణాలు మనలో ఉండాలి, ఉంటేనే భాగవతం చెప్పాలి అన్నారు. అలా అయితే మరి ఎలా వచ్చింది ఇక్కడ? ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాము, మనకి ఒక్క లక్షణం కూడా లేదే, మంచిది. ఎలాగానంటే ఒకవేళ గురువులు ఆజ్ఞాపిస్తే చెప్పొచ్చు అంట. గురువులు కనుక మీరు చెప్పండి పర్వాలేదు, భాగవతం అందరికీ కూడా వినాలి కదా, అందరికీ తెలియాలి అని
చర్చించుకోండి, చెప్పండి అని అన్నప్పుడు మనం చెప్పడానికి అర్హత సంపాదించుకుంటామంట. సో మనమంతా కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ అర్హత అనేది మనకి లేదు అసలు, వినడానికి కానీ చదవడానికి కానీ. అయినప్పటికీ కూడా వాళ్ళు తక్కువ రేట్కి, అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఇలా భాష్యం సులభంగా చేసి భాగవతాన్ని రచించి అన్ని భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేసి మానవాళికి అందించారు. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికని తెలుసుకోవాలని, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? భగవంతుడిని చేరుకోవాలి. ఎందుకు భగవంతుడిని చేరుకోవాలి? ఈ యొక్క ప్రపంచము అశాశ్వతము, దుఃఖాలయము కాబట్టి. ఆనందంగా ఉన్నామని మనం అనుకుంటాం, అది అస్సలైన ఆనందం కాదు అని ఒంటెతోని పోల్చి చెప్పారు. ఎంత చక్కగా! తన రక్తం తాను తింటూనే ఆనందిస్తుందంట ఒంటె. అలాగే మనం కూడా మన రక్తాన్ని మనం పీల్చుకుంటూనే, మన ఇంట్లో వాళ్ళతోని గొడవ పడుతూనే, లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాము అని మనం చెప్పుకోవటం అన్నమాట. సో నిజమైన సంతోషము భగవంతుడితో ఉన్నప్పుడే మనకి కలుగుతుంది అని చెప్పటం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. శ్రావణి మాతాజీ వెళ్ళిపోయారా? ఓకే, ఉంటే కనుక ఒక్కసారి శ్లోకం అనువాదం చూపించండి. అది సమ్మరీ ఏంటి అని మనం చదివేసుకొని ఎండ్ చేద్దాం. यः स्वानुभवमखिल श्रुति सारमेघ मध्यात्मदीपमतितिष्ठतां तमोन्दं संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनमुपयामि गुरुं मुनीनाम्. అనువాదము. వ్యాసదేవుని తనయుడు, మునులందరికీ గురువర్యుడు అగు శ్రీ సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనాలు. అంధకారబంధమైన సంసారంను తరించుటకు తీవ్ర యత్నము సలిపడి సంసారుల ఎడ కరుణాపూర్ణుడైన అతడు వేదజ్ఞానసారమై ఈ పురాణ గుహ్యాన్ని తాను స్వయంగా అనుభూతమనర్చుకొనిన పిమ్మట పలికి ఉండెను. హరే కృష్ణ. సో మనం ఈ అంధకార బంధంలో ఉంటూ ఆ సంసార బంధంలో ఉండి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాము. సో అందుచేత కరుణాపూర్ణుడైన వేదజ్ఞాన సారాన్ని అతను పలికి ఉండేను అని చెప్తున్నాడంటే సుఖదేవ్ గోస్వామి చెప్పారు. అటువంటి గురువుకి నా యొక్క వందనాలు అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో మనం రేపు 4వ అధ్యాయం చెప్పుకుందాము. 4వ శ్లోకం, సారీ, నాట్ అధ్యాయం. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్.